ఇక పవర్ కమిషన్కి ఏముంది ఇక దొంగలల్లా కలిసేటోళ్ళ గురించి బాధ లేదు. దొంగలలో పోయేటోళ్ళ పార్టీ నుంచి ఒక్కొక్కరు పోతే 10 మంది లీడర్లను తయారు చేసుకుంటాం అని చెప్పి చేస్తాడు. ఈ సత్తా ఉన్నదే నీ దగ్గర ఉన్నదే అది. మొన్నటి ఎన్నికల్లో అబద్ధపు ప్రచారాలు నమ్మి ప్రజలు బోల్తా పడ్డారని వ్యాఖ్య. బీఆర్ఎస్ ను వీడి దొంగలల్లా కలిసేటోళ్ళ గురించి బాధ లేదని పార్టీ చీఫ్ కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఒక్కరు పోతే 10 మందిని లీడర్లను తయారు చేసుకుంటామని చెప్పి తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నదని అన్నారు. ప్రస్తుత పరిస్థితి పెద్ద లెక్కేమి కాదని వ్యాఖ్యానించారు. కొన్నిసార్లు ప్రజాస్వామ్యంలో అబద్ధపు ప్రచారాలు నమ్మి ప్రజలు బోల్తా పడుతుంటారని మొన్నటి ఎన్నికల్లో జరిగింది అదేనని అన్నారు. ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లో శుక్రవారం కోరుట్ల జగిత్యాల నియోజకవర్గాలకు చెందిన పార్టీ నేతలు కార్యకర్తలతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సమైక్యవాదులతో పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ఇప్పుడున్న పరిస్థితులు ఒక లెక్కనే కాదు. పార్టీ వీడి దొంగలలో కలిసేటోళ్ళ గురించి మనం ఏ మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదని చెప్పి కేసీఆర్ అన్న మాటలు. ఇది వాస్తవమే. ఎందుకంటే ప్రజలారా మీరు ఒక్కటి గమనించుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ అని కాదు, కాంగ్రెస్ పార్టీ అని కాదు, ఒక్కటి నమ్మి ఓటేసిన తర్వాత పక్క పార్టీలకు పోయేటోళ్ళు చాలా అమ్ముకున్నట్టే మనల్ని అవమానించినట్టే. అసలు కానూను కూడా రావాలి. మన ఓటుని వాడు చెడగొట్టినట్టే. ఏ యాంటీ డిఫెక్షన్ అలా ఖచ్చితంగా మార్పు రావాలి. స్పీకర్కి ఇచ్చిరన్న ఇది అధికారం. ఆ విచక్షణాధికారం స్పీకర్ చేతిలో పెడితే ఇప్పుడు గడ్డం ప్రసాద్ సారు అందుబాటులోకి ఉండలేడు. వాళ్ళ తీసుకోవాలి. వాళ్ళు